హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఒక చిన్న కథ ద్వారా హిందీ సులువుగా నేర్చుకునే ప్రయత్నం చేయబోతున్నాం. కథల ద్వారా ఏదైనా భాష నేర్చుకోవడం అనేది చాలా సులువైన పద్ధతి, అలాగే చాలా సరదాగా గడిచిపోతుంది. మనం నేర్చుకున్న మన ఫీల్ తెలియకుండా మనం చాలా పదాలు, చాలా గ్రామటికల్ స్ట్రక్చర్స్ మనం నేర్చేసుకుంటాం ఆ భాషలో కదా. సో అలాంటి ఒక మంచి కథ ఇప్పుడు చూడబోతున్నాం. ఈ వీడియోలో మనం చూడబోతున్న స్టోరీ ఏంటి అంటే బాజ్ ఔర్ కౌవా. బాజ్ ఔర్ కౌవా అంటే డేగా మరియు కాకి. డేగా అంటే చూడడానికి గ్రద్దలా ఉంటుంది, ఒక ఈగల్లా ఉంటుంది. సో అది ఆకాశంలో చాలా ఎత్తున ఎగురుతూ క్రింద ఉన్న జంతువుల్ని వాటిని పట్టుకు తింటూ ఉంటుంది. ఓకే, అలాగే కవ్వా. కవ్వా అంటే కాకి. ఇప్పుడు నేను ఇక్కడ తెలుగులో స్టోరీ ఇచ్చాను, దీనిని హిందీలో ట్రాన్స్లేట్ చేస్తూ మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. చూద్దాం. ఒకప్పటి మాట అంటే ఏక్, ఒక, సమయం. ఓకే, సమయ్, కీ అంటే యొక్క అని, ఒక సమయం యొక్క, ఒక సమయం నాటి. ఓకే, బాత్ అంటే మాట. హై, ఏక్ సమయ్ కీ బాత్ హై అంటే ఒకప్పటి మాట. ఓకే, ఒక డేగా పర్వతం అంచు మీద ఉండేది. ఒక డేగా. ఏక్ అంటే ఒక. బాజ్ అంటే డేగా. బాజ్ పర్వతపు అంచు మీద. ఓకే, పర్వతాన్ని హిందీలో పహాడ్ అంటారు. పహాడ్. ఓకే, కీ అంటే యొక్క అని అర్థం, పర్వతము యొక్క. ఓకేనా. ఎత్తైన అంచు, ఎత్తైన శిఖరం. అంచు అనొచ్చు, లేదా ఇంకేం చెప్తాం మనం, ఎత్తైన శిఖరం అని కూడా చెప్పొచ్చు. పహాడ్కి ఊంచి అంటే ఎత్తైన. శిఖరాన్ని ఏమంటామంటే చోటీ అంటాం అనమాట. చోటీ అంటే శిఖరము, శిఖ, జుట్టు ముడి అనే అర్థాలు కూడా వస్తాయన్నమాట. జుట్టు లేదా జుట్టు ముడి అని చెప్పడానికి కూడా మనం చోటీని ఉపయోగిస్తాం. చోటీ అంటే శిఖరం అనే కాదు, జుట్టు ముడి అనే అర్థం కూడా వస్తుంది. చోటీ మీద అంటే పర్ అంటాం. పర్. ఓకే, రెహతా థా. ఓకే, ఏక్ సమయ్ కీ బాత్ హై ఒకప్పటి మాట. ఏక్ బాజ్ ఒక డేగా, పహాడ్ కి ఊంచి చోటీ పర్ రెహతా థా. ఓకే, పర్వతం యొక్క ఎత్తైన శిఖరం మీద ఉండేది. ఓకే, నెక్స్ట్ సమీపంలో. సమీప్ అంటే సమీపం అనమాట. ఓకే, సమీప్ అంటే సమీపంలో. ఏక్ ఒక మర్రి చెట్టుని హిందీలో బర్గద్ అంటారనమాట. బర్గద్ కా పేడ్ అంటే మర్రి చెట్టు, లేదా వట్ వృక్ష అని కూడా అంటారనమాట. బర్గద్ కా పేడ్ పర్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ పర్ అనే ప్రత్యయం వచ్చింది కాబట్టి బర్గద్ కా పేడ్ ఏమవుతుందంటే బర్గద్ కే పేడ్ అవుతుంది అనమాట. బర్గద్ కే పేడ్ పర్ ఏక్ ఒక కాకి ఉండేది. కాకిని ఏమంటాం, కవ్వా అంటే కాకి. ఓకే, రెహతా థా ఉండేది. ఏక్ కవ్వా రెహతా థా. కంప్లీట్ చూస్తే ఏక్ సమయ్ కీ బాత్ హై, ఏక్ బాజ్ పహాడ్ కి ఊంచి చోటీ పర్ రెహతా థా, సమీప్ ఏక్ బర్గద్ కే పేడ్ పర్ ఏక్ కవ్వా రెహతా థా. సమీప్ అంటే సమీపంలో. ఓకే, సమీపములోనే అని చెప్పాలనుకోండి, అప్పుడు ఎలా చెప్తారు, సమీప్ హీ అంటే సమీపములోనే అని అర్థం వస్తుంది. ఏక్ బర్గద్ కే పేడ్ పర్ ఏక్ కవ్వా రెహతా థా. ఒక మర్రి చెట్టు మీద ఒక కాకి ఉండేది. ఓకే, తర్వాత కాకి చాలా సోమరి మరియు ఎప్పుడూ సులువుగా దొరికే భోజనం కోసం వెతుకుతూ ఉండేది. కాకి కవ్వా అంటే కాకి. ఓకే, చాలా అంటే బహుత్ అంటే చాలా. సోమరి అనడానికి ఆల్సీ అంటాం అనమాట. ఆల్సీ అంటే సోమరి. ఓకే, ఆల్సీ థా. కాకి చాలా సోమరి. కవ్వా బహుత్ ఆల్సీ థా. మరియు అంటే ఔర్ ఎల్లప్పుడు అనడానికి హమేషా అనొచ్చు, లేదా సదా అనొచ్చు. సదా అంటే ఎల్లప్పుడు అని అర్థం అనమాట. హమేషా లేదా సదా. సులువుగా అని చెప్పేటప్పుడు ఆసానీసే అంటే సులువుగా. ఓకే, దొరకడాన్ని ఏమంటామంటే మిల్నా అంటాం అనమాట. మిల్నా అంటే దొరకడం. ఓకే, మిల్నే వాలే దొరికేటటువంటి. ఆసానీసే మిల్నే వాలే సులువుగా దొరికేటటువంటి. భోజనాన్ని ఏమంటామంటే భోజన్ అంటాం. భోజన్ అంటే భోజనం. ఓకేనా. ఓకే, భోజనం యొక్క వేటలో ఉండేది, భోజనం యొక్క అన్వేషణలో ఉండేది, లేదా భోజనాన్ని వెతుకుతూ ఉండేది, లేదా భోజన్ కి తలాష్ మే రెహతా థా అంటే భోజనం యొక్క వేటలో ఉండేది. భోజన్ కి తలాష్ మే రెహతా థా
ఓకే, ఇలా చెప్తాం అనమాట. నెక్స్ట్, చెట్టు దగ్గరలోనే ఒక గృహలో ఒక గొర్రెల సమూహం ఉండేది. ఓకే, చెట్టు అంటే పేడ్. ఓకే, పేడ్కే పాస్ హీ, పాస్ హీ అంటే దగ్గరలో, పేడ్కే పాస్ హీ. ఓకే, గుఫామే, గుఫామే, గుఫామే అంటే గుహలో, చెట్టు దగ్గరలో, ఏక్ గుఫామే లేదా గుఫామే అంటే గృహలో. ఓకే, ఒక గొర్రెల సమూహం ఉండేది. ఏక్ ఒక. ఓకే, గొర్రెలను ఏమంటామంటే భేడ్ అంటాం అనమాట. గొర్రెల యొక్క సమూహం చెప్పడానికి భేడోంకా సమూహ్ రెహతా థా నివసించేది, రెహతా థా నివసించేది. పేడ్కే పాస్ హీ చెట్టు దగ్గరలోనే, గుఫామే గృహలో, ఏక్ ఒక, భేడోంకా సమూహ్, భేడోంకా సమూహం అంటే గొర్రెల యొక్క సమూహం, మంద. ఓకే, రెహతా థా ఉండేది, రెహతా థా ఉండేది. ఎప్పుడైనా ఏదైనా గొర్రె గృహ నుండి బయటికి వస్తే డేగ తటాలున ఉరికి దానిని పట్టుకుని తినేసేది. జబ్ బి అంటే ఎప్పుడైతే అని అర్థం వస్తుంది అనమాట. ఓకే, జబ్ బి ఎప్పుడైతే, కోయి ఏదైనా. ఓకే, భేడ్ అంటే గొర్రె. ఓకే, గుఫా గుఫా అంటే గృహ, సే నుండి, గృహ నుండి. ఓకే, బయటికి వస్తే బాహర్ అంటే బయట. ఓకే, బాహర్ నికల్తీ. ఓకే, నికల్తీ. బాజ్ అంటే డేగా. జపట్టా మార్కర్ సడన్ గా దేనిపైన కూడా మనం దాడి చేయడం కానీ ఉరకడం కానీ ఇలాంటి విషయాల్లో జపట్టా మార్నా అని చెప్తాం అనమాట. జపట్టా మార్నా అంటే తటాలున వచ్చి పడ్డం. ఓకేనా, జపట్టా మార్నా అంటే ఏంటి, తటాలను వచ్చి పడ్డం అనమాట. ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే మనం ఎవరినైనా కూడా చైన్ లాక్కును దొంగలు వెళ్ళిపోతూ ఉంటారు, తటాలను వచ్చి చైన్ లాక్కు వెళ్ళిపోతూ ఉంటారు. ఏవైనా జంతువులు దాడి చేయడం, జంతువులు పక్షులు దాడి చేయడం, అవి ఆల్ ఆఫ్ సడన్గా వచ్చేసి పట్టేసుకుంటాయి అన్నమాట. ఓకేనా, సో ఇలా ఏదైనా కూడా సడన్గా వచ్చి పట్టుకుంది అని చెప్పేటప్పుడు జపట్టా మార్నా అని చెప్తాం. జపట్టా మార్నా. ఓకే, మార్కర్ అంటే తటాలను ఉరికి. ఉసే అంటే దానిని. ఓకే, దానిని పట్టుకుని తినేసేది. పకడ్నా అంటే పట్టుకోవడం, పకడ్కర్ అంటే పట్టుకుని. ఖాతా థా తినేసేది, ఖాతా థా. ఓకే, పట్టుకుని చంపి తినేసేది అని చెప్పేటప్పుడు ఇంకా ఫర్దర్గా పకడ్కర్ మార్కర్ ఖాతా థా. ఓకే, అంటే పట్టుకుని చంపి తినేసేది అని అర్థం. మార్నా అంటే చంపడం, మర్నా అంటే చనిపోవడం. కాకి చాలా రోజులుగా ఇదంతా చూస్తుంది. కాకి కౌవా చాలా రోజుల నుండి. కయి దినోన్సే చాలా రోజుల నుండి. ఇది అంతా. యహ్ సబ్ అంటే ఇదంతా. దేక్ రహా థా చూస్తూ ఉంది. కౌవా కయి దినోన్సే యహ్ సబ్ ఇదంతా దేక్ రహా థా చూస్తూ ఉంది. ఒకరోజు అది కూడా డేగలాగా వేటాడాలి అని అనుకుంది మరియు డేగలాగా ఆకాశంలో ఎత్తుకు ఎగరసాగింది. చూద్దాం. ఒకరోజు అది కూడా డేగలాగా వేటాడాలి అనుకుంది. ఏక్ దిన్ ఒకరోజు అది కూడా, ఉస్నే భీ అది కూడా, బాజ్ కీ తరహ్ డేగలాగా, బాజ్ కీ తరహ్ అంటే లాగా, ఇలా అలా అని చెప్పడానికి మనం యూజ్ చేస్తాం అనమాట. బాజ్ కీ తరహ్ డేగలాగా. ఓకే, వేటాడాలి అనుకుంది. షికార్ అంటే వేట, షికార్ కర్నా అంటే వేటాడటం. షికార్ కర్నేకి. ఓకే, షికార్ కర్నేకి సోచి అంటే వేటాడాలి అనుకుంది. ఔర్ మరియు, బాజ్ కీ తరహ్ అంటే డేగలాగే ఆకాశంలో ఎత్తుకు ఎగిరింది. ఆకాశాన్ని ఆస్మాన్ అంటాం. ఆస్మాన్ మే ఆకాశంలో. ఓకే, ఊంచా అంటే ఎత్తు. ఊంచా ఉడ్నే లగా అంటే ఎత్తుకు ఎగిరింది. ఊంచా ఉడ్నే లగా అంటే ఎత్తుకు ఎగిరింది. ఓకే, ఇలా చెప్తాం. ఊంచా ఉడ్నే లగా. ఓకే, చూడండి ఒకసారి. ఏక్ దిన్ ఒకరోజు, ఉస్నే భీ అది కూడా, బాజ్ కీ తరహ్ డేగలాగా, షికార్ కర్నేకి సోచి వేటాడాలి అనుకుంది. సోచన అంటే ఆలోచించడం, అనుకోవడం. ఔర్ మరియు, బాజ్ కీ తరహ్ డేగలాగే, ఆస్మాన్ మే ఆకాశంలో, ఊంచా ఎత్తుకు, ఉడినేలాగా ఎగరసాగింది. అప్పుడే అది ఒక గొర్రె గృహ నుండి బయటకు రావడం చూసింది. ఓకే,
ఫస్ట్ మనం ఎలా చెప్తా ఉంటే దీన్ని తభీ అంటే అప్పుడే. ఓకే, ఉస్నే దేఖా అంటే అది చూసింది. ఉస్నే దేఖా అప్పుడే అది చూసింది. ఏం చూసింది? కి ఏం చూసిందంటే ఏక్ ఒక భేడ్ అంటే గొర్రె గుఫాసే గుహ నుండి బాహర్ నికల్ రహీ హై వస్తూ ఉండడం. తబీ ఉస్నే దేఖా అప్పుడే అది చూసింది. కి ఏమనంటే ఎక్ బేడ్ గుఫాసే బాహర్ ఆ రహీ థీ అప్పుడే చూసింది అది ఒక గొర్రె బయటికి వస్తూ ఉంది. తబీ ఉస్నే దేఖా కి ఏక్ భేడ్ గుఫాసే బాహర్ నికల్ రహీ హై అప్పుడే అది చూసింది ఒక గొర్రె గుహ నుంచి బయటికి వస్తూ ఉంది. అది దానిని పట్టుకోవడానికి చాలా వేగంగా క్రిందకు రాసాగింది. ఓకే, వహ్ అంటే అది, ఉస్సే లేదా ఉస్కో అంటే దానిని. ఓకే, పకడ్నే కేలియే పట్టుకోవడానికి చాలా వేగంగా, బహుత్ తేజీసే. ఓకే, నీచే ఆనే లగా అంటే క్రిందకి రాసాగింది. గొర్రె వెంటనే ఒక బండరాయి క్రిందకి వెళ్ళిపోయి దాక్కుంది. గొర్రె ఏమంటాం? భేడ్ అంటాం. వెంటనే తురంత్ హీ అంటే వెంటనే. ఓకే, ఏక్ బండరాయిని హిందీలో చట్టాన్ అంటే రాయి. భేడ్ తురంత్ హీ ఏక్ చట్టాన్ కే నీచే అంటే క్రింద. చట్టాన్ కే నీచే వెళ్ళిపోయి, జాకర్ అంటే వెళ్ళిపోయి. దాక్కోవడాన్ని ఏమంటాం అంటే చుప్నా అంటాం అనమాట. చుప్నా అంటే దాగడం. మనం వెళ్ళి దాక్కుంటే చుప్నా అంటాం. ఓకే, అదే ఎవరైనా దాస్తే చుపానా అంటాం. చుపానా. ఓకే, చుప్ గయి దాక్కుండిపోయిందనమాట. దాక్కుంది. కాకి ఆ బండరాయిని గుద్దుకుని చనిపోయింది. కాకి కవ్వా కాకి. ఓకే, ఉస్ చట్టానే సే గుద్దడాన్ని గుద్దుకోవడాన్ని ఏమంటారంటే టకరానా అంటాం అనమాట. టకరానా అంటే గుద్దుకోవడం. టకరాకర్ అంటే గుద్దుకుని చనిపోయింది. మర్ గయా చనిపోయింది. దీంట్లో శిక్ష అంటే నీతి. దీంట్లో నీతి ఏంటి అంటే చూడండి, ఎవరిని అనుకరించడానికి ప్రయత్నించకూడదు. కిసి అంటే కిసీకి ఎవరి యొక్క, కిసీకి. ఓకే, నకల్ అంటే డూప్లికేట్. కర్ణ అంటే చేయడం. ఓకే, నకల్ కర్ణ అంటే అర్థం ఏంటంటే అనుకరించడం అనమాట. నకల్ కర్ణ అంటే అనుకరించడం. ఓకే, కర్నేకి అంటే నకల్ కర్నేకి అనుసరించే. ఓకే, కోషిష్ అంటే ప్రయత్నం. నహీ కర్నీ చాహియే. ఓకే, సో ఈ విధంగా మనం ఒక స్టోరీ చూసాము. ఒక చిన్న విషయం, హిందీ నేర్చుకోవాలి, హిందీ రాకపోవడం వల్ల మా జాబ్స్లో కానీ ఉద్యోగాల్లో కానీ మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము, చాలా ఇబ్బంది అయిపోతుంది అని మీరు ఫీల్ అవుతున్నారా? అయితే విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి హిందీ కోసం. సో ఈ ఆన్లైన్ క్లాసెస్లో ప్రతిరోజు కూడా మేము మీకు ఒక 1 hour టీచ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇలా చాలా గ్రామటికల్ స్ట్రక్చర్స్, వొకాబులరీ మీకు నేర్పిస్తూ ఉంటాం. అలాగే మీతో మాట్లాడుతూ ఉంటాం. ఇలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఆ కోర్సు. సో మీరు కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్నట్టయితే 9603339977 ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సో మచ్.